హాయ్ గైస్, వెల్కమ్ టు డిజి హీరో. ఈరోజు వచ్చేసి ఏం చేద్దామంటే ఫార్మింగ్ చేద్దాం. ఓకే, మంచి ఒకటి వెతికాను. అంటే ముందుగా ఎపిసోడ్ నెంబర్ 3కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే, ఇది వచ్చేసి నా రియల్ వాయిస్ అనమాట, ఎడిటింగ్ ఏమీ లేకుండా. ఓకే, బికాజ్ నేను లైవ్లో కూడా ఎలాగో ఇవ్వాలి, లైవ్ అయితే చేయమంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లైవ్లో చేయమంటున్నారు. గైస్, ముందు సబ్స్క్రైబర్స్ రావాలి, మనకి ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లైవ్ అయితే చేస్తాను నేను. ఓకే గైస్, స్టార్టింగ్ మనకు చెప్పాలంటే ఈరోజు ఫార్మింగ్ చేద్దాం. ఫార్మింగ్తో పాటు అలాగే ఈ నేనైతే టైమ్ లైన్స్ పెట్టాను 2. ఫస్ట్ వచ్చేసి మైనింగ్ టైమ్ లైన్స్ పెట్టాను. నెక్స్ట్ ఏమో ఫస్ట్ స్ట్రిప్ పైన మొత్తం స్టెప్స్ అన్నీ చేసుకుని అక్కడ అది పెట్టాను. నెక్స్ట్ ఏమో డైమండ్ ఫైనింగ్ టైమ్ లైన్స్ పెట్టాను. రెండింటికి thumbnail ఎడిటింగ్ మొత్తం అంతా చాలా గిట్గా జరిగింది. ఓకే, ఐరన్ అయితే చాలా వరకు మైన్ చేశాను. ఐరన్ ఆర్మర్ కూడా చేస్తున్నాను. ఇక్కడే చూపించేస్తే ఇది కూడా తగ్గిస్తున్నాం. ఓకే, ఇదైతే నో క్రియేటివ్, ఓన్లీ సర్వైవల్. ఒకవేళ క్రియేటివ్కి వెళ్తే ఇలా రాదు. ఓకేనా గైస్, జస్ట్ మీ కన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నాను. ఓకే, అలాగే షీల్డ్ ఇవన్నీ చేస్తున్నాను. అలాగే ఈ బ్లాక్ బెడ్ ఏంటని చూడకండి, ఈజీగా ఇంకి తాకని చాలా వరకు చంపుతాం ఇక్కడ. అదే ఫిషెస్ చంపినప్పుడు చాలా చంపాను. నా దగ్గర 9 ఏమో ఉండే, ఒకటి చేసుకున్నాను అనమాట. ఇంక్ శాక్ వచ్చేసి చేసుకున్నాను అనమాట. ఓకే, కౌస్ అయితే ఈ మధ్య కనపడతలేదు అబ్బా. చనిపోయాను, కౌ ఫుడ్ అంతా పోయింది. చాలా బాధపడ్డాను, ఎందుకంటే చాలా కష్టపడ్డాను అబ్బా దానికి. ముఖ్యంగా రిట్రోలి చాలా ఐరన్ ఇంకా ఉంది. ఓకే, అలాగే ఇదిగోండి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇదిగోండి, ఇదనమాట మైండ్ చేస్తున్నాను. టైం ల్యాప్స్ కింద డైమండ్స్ కూడా దొరికినాయి. మీకు ఆ వీడియో చూసి ఉండొచ్చు మీరు. డైమండ్స్ దొరికినాయి కానీ కొత్త హ్యాట్నెస్ ఉంది. ఇదిగోండి, ఇది నేమ్ ట్యాగ్ ఏంటని చూడకండి. నాకు వచ్చేసి ఇది దొరికిందనమాట, మైన్ షాఫ్ట్. అక్కడ ఐరన్ అంతా మైన్ చేశాను. మనం విలేజ్కి వెళ్ళాం కదా సెకండ్ ఎపిసోడ్లో. ఆ విలేజ్ వెళ్ళే రూట్లో మనం కేవ్ చూసాము. చనిపోయినాక ఎక్స్పీ చూసి మీకు అర్థమవుతుంది చనిపోయిందండి. ఇదిగోండి స్వాడ్, అది ఎలా దొరికిందంటే చెప్పేస్తున్నానండి. స్వాడ్ ఎలా దొరికిందంటే, ఇది ఫస్ట్ స్వాడ్. అసలు ఏమైందంటే, నేను చనిపోయాను కదా, అక్కడ జాంబీ ఉన్నాడు. జాంబీ ఇది ఉంది కదా, జాంబీ షీల్డ్ కొత్త షీల్డ్ ఇది జాంబీ వచ్చేసి స్వాడ్ తీసుకున్నాడు అనమాట. అని చంపేస్తే స్వాడ్ వచ్చింది వితౌట్ సింగిల్ డ్యూరబిలిటీ కూడా అవ్వకుండా. నాకు అర్థమైపోతుంది, ఇంకా మీరు తీసుకున్నారా బాబు అనవసరంగా. అప్పటికే ఈ స్వాడ్ నేను చేసుకున్నాను. ఈ స్వాడ్ చేసుకున్నాను. ఇంకేం చేస్తామని చెప్పి అది అందులో పెట్టాను. సింగిల్ డ్యూరబిలిటీ కూడా వాడు. అలాగే ఇది నాకు ఫస్ట్ పెట్టలేదు, ఇంకా ఇప్పుడు వాడి పెడతాను. స్టీక్ 10 మంది ఫస్ట్ యాక్ట్ 28 పెట్టుకోవాలి ఫుడ్ మళ్ళీ వస్తుందని చెప్పి అలాగే ఒకటి చెప్తాను. ఇక్కడ ఎందుకు వెళ్ళానంటే మైనింగ్ కోసం వెళ్ళాను. ఐరన్ కోసం వెళ్తుంటే అక్కడ రివిన్, మనకి పెద్ద రివిన్ కనిపించింది కదా కింద డీప్ వరకు. అక్కడ వచ్చేసి డైమండ్స్ ఉన్నాయి కింద. ఎలా తెలిసిందంటే, నేను ఫస్ట్ దాంట్లో చూసుకోకుండా ఇప్పుడు లావా ఉంది కదా, అదే ఇక్కడ కొంచెం మైన్ చేశాను. ఈ ఎపిసోడ్ కోసం కావాలి, డెత్ కోసం. ఓకే, ఇలా జంప్ చేసి ఇక్కడ ఈ బ్లాక్ దగ్గర షిఫ్ట్ పడుతున్నాం అనుకున్నాను. బట్ రివిల్ ఓడిపోయాను అనమాట. ఒక సైడ్కి బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ పడ్డాను. మ్యాక్సిమం ఐటమ్స్ వచ్చేసినాయి. నాకు ఈ పోయినాయి అని కూడా అనిపించలేదు నాకు. ఓకే, అదే ఈ పోయినాయి అని కూడా అనిపించలేదు. ఫుడ్ అయితే దొరికింది, అది చాలా నాకు. మిగతా అన్నీ నేను చేసుకుంటాను. ఓకే, ఈరోజు వచ్చేసి ఫార్మింగ్ చేద్దాం. ఇదిగోండి ఒక ప్రాక్టీస్ తీసుకుని ఈరోజు సర్కిల్ ఫార్మింగ్ అనమాట. ఆల్రెడీ నేనైతే చేసుకున్నాను ప్లాన్ ఎలా చేయాలని. మనమైతే డైరెక్ట్ వాటర్లో చేస్తాం అనమాట. ఓకే, వాటర్లో కానీ లేకపోతే ఈ ఫ్రంట్ కానీ చేద్దాం, లేకపోతే ఈ ప్లేస్ మ్యాక్సిమం వాటర్లోనే ఈ ప్లేసెస్లో చేస్తాను. దూరంగా పెడతానబ్బా, ఎందుకంటే ఈ ఐలాండ్కి ఈ బ్రిడ్జ్ అయితే వేస్తాం అనుకుంటున్నా. ఈ ఐలాండ్కి ఇక్కడ నుంచి ఇలాగా బ్రిడ్జ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇటు సైడు ఫామ్స్ పెడతాను అనమాట. ఓకే, అది ప్లానింగ్ ఉంది, ఏమవుతుందో కూడా తెలియదు.
ఓకే, దీంట్లో అయితే పోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ కావాల్సింది. ఇంకా కావాలితే మీకు టైంలో పెట్టేసి నేను మీకు అలా చూసుకుంటాను. ఓకే, ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను చెప్పండి. ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. అలాగే గోల్డ్ కూడా అక్కడే దొరికింది. ఇదంతా చెస్ట్ దొరికింది అనమాట దాంట్లో యూట్యూబ్. ఓకే, స్ట్రీమ్స్ కూడా అక్కడే. చాలా టఫ్ అయింది అబ్బా అక్కడ. చాలా క్లోజ్ కలిసి మెయిన్ వాటర్లో ఆక్సిజన్ లేక చనిపోయిపోయాను చాలా వరకు. బట్ సేవ్ అయ్యాను పర్లేదు. ఓకే, షుగర్ క్యాన్ అయితే కలెక్ట్ చేస్తాను. అలాగే మీరు టైంలో చూస్తుంటే అందులో కూడా చనిపోయాను. ఈ ఓల్డ్ ఏంటో అబ్బా స్పాన్ బాగానే వచ్చింది. నేను చెప్పాలంటే విలేజ్ జోన్ ఉన్న స్పాన్ బాగానే వచ్చింది. ఓకే, అలాగే కొంతమంది కామెంట్ సెక్షన్లో మూవ్స్ కూడా ఆడమంటున్నారు. అంటే డేటా ప్యాక్స్ ఉంటాయి కదా, చావాలో డేటా ప్యాక్స్ అంటారు, మనం యాడ్ ఆన్స్ అంటాం. ఓకే, అవి కూడా ఆడమంటున్నారు. పక్కా నేను ఆల్రెడీ ఎక్కించుకున్నా మూవ్స్ ఎదుగుతుంది. అంటే ఎక్కించుకోవడం అంటే అవుతలేదు అన్నా కదా. అంటే యాప్ నుంచి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా యాప్లోనే చూసుకుని. కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి కొన్ని. బట్ ఓపీ న్యూట్ అంటున్నారు కానీ ర్యాండమ్ అయితే ర్యాండమ్గా వస్తున్నాయి. అందుకు ఆలోచిస్తున్నాయి ఏమి అట్లా. అలాగే మన క్యారెక్టర్ అయితే చనిపోయింది సఫికేటెడ్ బై వాల్ అని. ఎందుకంటే నేను విలేజ్ ఉందబ్బా హోమ్ విలేజ్ ఉంది కదా, అక్కడ నేనైతే స్లీప్ వేసి చూస్తే ఇక్కడి వాల్ ఉంటుంది కదా, వాల్లోకి వెళ్ళిపోయింది. వాల్లోకి వెళ్ళి డ్యామేజ్ పెట్టి బయటకు వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను. మార్నింగ్ వేసి చూస్తే ఇక్కడ ఈ చాట్లో అదే ఈ క్యారెక్టర్ సఫికేటెడ్ బై వాల్ అని చెప్పి పడింది అనమాట. మీరు ఫస్ట్ టైం నాకు చూసుకుంటే దీన్ని వేస్తే దాంట్లో మీకు ఇచ్చాను. కానీ స్పీడ్గా వెళ్ళి ఉంటుంది కదా మీరు చూడకపోతే. ఓకే, షుగర్ క్యాన్ వచ్చేసి మ్యాక్సిమం కలెక్ట్ చేస్తున్నాను. బికాజ్ మనకి ఎంత లెవెల్ కావాలి. వెరీ సూన్ ఎంత లెవెల్ పెట్టడం కాయండి పక్క పెట్టేస్తా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా చేసేద్దాం. ఓకే గైస్, ఒక 64 వుడ్తో చేస్తాను. వెరీ ఎక్కువ, చాలా ఎక్కువ అయిపోతుంది. డే 36 అబ్బా. వెరీ సూన్ మనం 50 డేస్కి అయితే వెళ్ళిపోతాం. 50 డేస్కి ఏమేమి సెలబ్రేషన్స్ ఉండవు, స్వీట్స్ సెలబ్రేషన్స్ మ్యాక్సిమం. ఓకే, నాకు ఎడిటింగ్ మీద ఒక వచ్చింది అనమాట. ఫుడ్ అయితే నిజంగా రుచి చాలా కష్టపడ్డాను అబ్బా ఫుడ్ కోసం. బట్ ఏం చేస్తాను, ఇచ్చాడు పెట్టాలి కాబట్టి నైట్ అయింది కాబట్టి తీసుకొని చాలా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ చెప్పలేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే చెప్పండి. ఎందుకంటే తిరుగుతుంది. ఆ వాయిస్ ఏమైనా వస్తుందా మీకు? నా ఎడిటింగ్లో నేను చూసుకుంటే ఇది వాయిస్ ఓవర్ కాదు, ఇది నా రియల్ వాయిస్. ఓకే, ఇలాంటి ట్రైనర్లు తీసుకొని కొంచెం బాగుంది. పడితే తెలిసినా తీసుకున్నాను. ఓకే, ఎక్కువ వదులుకోను. ఎందుకంటే ఒక ఫామ్ అయితే కడతాను. ఓకే, ఫామ్ అయితే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కట్టేయాలి. అది లైవ్ పెడదాం అనుకుంటున్నా. లైవ్ పెడదామని అనుకుంటున్నా, చూద్దాం. మరి సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటేనే ఒక 50 సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు, పెడతాను. గిఫ్ట్ వచ్చేసి పెడితే అక్కడ మధ్యలో కనెక్ట్ అయి ఉంది కదా, అక్కడ పెడతాను. లేకపోతే పెడతాను, చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ ఛానల్ ద్వారా ఎడిటింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అనుకుంటున్నా
గుర్తు రావాలబ్బా. సో ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నానంటే కేవ్కి ముందు రాత్రి నైట్ అయిందన్నమాట. కేవ్ ఇదే స్టోరీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఫుల్ చేస్తారు. ఎందుకంటే మిగతా పార్ట్ నేను ఆఫ్లైన్లో తీసుకుంటా. ఆ పాట ఉంది కదా, అది ఆఫ్లైన్లో తీసుకుంటా. అలాగే ఇది ఉంది కదా, ఇది 1 బ్లాక్ దిగుద్ది హైట్. ఇక్కడ ఒక బ్లాక్ హైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఒక బ్లాక్ దిగిపోద్ది హైట్. అయితే ఇప్పుడు కాదు కదా పక్క బేస్ అయితే చుట్టే కట్టనండి. మంచి ప్లాన్ చేస్తున్నా దానికి. మీకు చెప్పానో లేదు. ఓకే, ఏం లేదు. ఈ చెస్ట్లో వచ్చేసి డీప్ ఫ్లైట్ తక్కువ పెడుతున్నాను. డీప్ ఫ్లైట్ చాలా ఉండాలి కదా, ఆ రోజు చనిపోయాను కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. హైదరాబాద్ చూసుకున్న కొంచెం స్ట్రాంగ్ అయ్యా. ఓకే, ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ వస్తుంది పక్కా 100%. వాటర్ వస్తుంది. నేనైతే ఈజీ అబ్బ, రైట్ పెట్టుకొని దేంట్లో పెట్టేస్తాను. నాకు ఆఫ్ అండ్ కావాలి పెట్రోల్. నాకు పెట్రోల్లో ఆఫ్ అండ్ కావాలి. ఎందుకంటే ఆఫ్ అండ్ ఉన్నది ఉంటుంది. ఇలా చేసి వెంటనే ఆఫ్ అండ్ ఉన్న స్టాండ్ చేసాను. ఫార్మింగ్ కూడా మొదలు పెడేసి విలేజ్కి వెళ్ళి దెబ్బ కదా వస్తే మనకు కూడా ఎదిగితే కావాలి. మళ్ళీ వెళ్ళాను అనుకుంటా. ఫస్ట్ ఇది తర్వాత ఎప్పుడైతే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇచ్చాడు. ఇంకా ఇంకా మిస్ అయిపోయింది. రా మిట్టే అంటారు. మిట్టే దగ్గర
మీ బాధ ఏంట్రా ఎక్కువ రికార్డ్ చేసుకుంటే అడ్రస్ బాగా మన అయితే ఇంకా ఒంట్లో క్లాస్ Boleh kulit sih. Buka. Bisa tahu sampai. Mungkin enggak. దీంట్లో వచ్చేసి పొటాటో పెడతాను, అలాగే పొటాటో వచ్చేసి ఒకటితో ఆపాను, ఇంకా పెడతాను పక్కన. ఈ రెండు పెట్టినట్టే ఇప్పుడు దీని నుంచి ఈ రెండు బ్లాకులతో ఒక కనెక్షన్ ఇస్తాడు కూడా. ఓకే, ఇలా ఒక కనెక్షన్ వస్తుంది. ఇక్కడేమో ఇక్కడ క్యారెట్ పెడతాను, ఇక్కడ బీట్ కానీ బీజేస్తే ఇంకోటి ఆస్ట్రేలియాలో బీజేస్తే ఇలాంటిది. ఇదేమి అంటే ఇంతతో ఏదో బిల్ చేస్తాను. ఈ రెండు చాలు మీకు, నాకు తెలిసి. మీకు తమిళలో మాత్రం 4 ఉంటాయి. ఓకే, ఇది ఫుల్ పేజ్డ్గా 4 ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ 4 కూడా బిల్ చేసాక కలుద్దాం. ఓకే, బిల్ చేసాక కలుద్దాం. ఓకే గైస్, ఓకే, జస్ట్ నా వీడియోని ఆపాను కదా, పాజ్ చేశాను. ఇది వచ్చాడు ట్రేడెడ్ వాడు, ఒకసారి మళ్ళీ చంపుతాం. ఫీల్డ్ ఆఫీస్ అంటారు అతను. రాదు 100%. సింపుల్ చాలా అయిపోయింది. డ్రాప్ అయినా నాకు కనపడదు అనుకుంటున్నాను. అయితే ఈ రెండు బీజేపీ కనుక గైస్ ఏంటబ్బాయిలు నన్ను డివైడ్ చేస్తారు. ఇంకోటి వచ్చాడు ట్రేడెంటోడు. అయితే ఇక్కడ రారా తీసుకోండి. ట్రేడెంటోడికి షుగర్ ఎడికి ట్రేడెంటోడికి చెప్పాలంటే రారా ఎదురుందా నా పైకి రా. పైగా 2 ఉంటే పైకి రా కుటుంబం కింద ఆట కాదు. పైకి చూడొస్తా చచ్చిపోతే ఏడుస్తా.
పైకి రారా రాలేదు వేరే విషయాలు కదా ఓకే ఎట్లాంటి ఓకే ఇది చేస్తాను ఇదిగోండి ప్లాన్ ఇదిగోండి ఇక్కడైతే 5 బ్లాక్స్ డిఫరెన్స్ ఉంటుంది అలాగే అది ఈ 5 బ్లాక్స్ కదా లెంత్ ఇది ఇక్కడేమో 4 బ్లాక్స్ ఉంటాయి ఇది చిన్నగా వస్తుంది ఇక్కడ కూడా సేమ్ ఓకే ఎందుకు రికార్డింగ్ ఆన్ చేసిందంటే ఇది ఉంది కదా ఇక్కడ ఇది వచ్చేసి నా ఫస్ట్ మూవ్ అనమాట ఇందాక పోయింది అనుకోకండి ఇక్కడ నేను ఇంట్లో తీసుకుని 2 రోజులు తీసుకున్నాను దాంట్లో ఆల్రెడీ వాడాను ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రై చేయడానికి ఇక్కడే నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు అక్కడ స్టోవ్ అయితే చేశానంటే వాటర్ వెళ్తుందా లేదు వాటర్ పెడదాం అనుకున్నా బట్ అసలు ఆల్రెడీ అక్కడ ఉంది కట్ అవుతుంది నాకు ఇది వచ్చేసి అప్పటికప్పుడే 1 minute అలా వచ్చింది ఐడియా సెవెన్ అంటే 7 ఉంది అక్క 7 ఎలా అనుకుంటా 7 ఫైనల్గా అయిపోయింది అనమాట ఒకసారి ఆగండి వెదర్ సౌండ్ ఎక్కిచ్చేస్తాను ఓకే సౌండ్ రాదు ఎక్కిచ్చింది ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట ప్లాన్ చేసుకున్నదైతే ఇంకా దీన్ని బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు ఈజీగా ఎక్స్టెండ్ చేయొచ్చు అది ఇంకా చిన్న అయిపోతాయి అన్నమాట దీనికి ఇది బాక్స్ తీసుకుంటే పర్లేదు రెండు పీసులు అంటే కూర్చున్నాను కూడా అందుకని ఒక పీసు రెగ్యులర్ గేమ్ రెగ్యులర్గా వాడతాను అనుకుంటున్నాను అలాగే పీపుల్ అనేది మనం మార్చుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది ఇది నాట్ ఏ క్రియేటివ్ వరల్డ్ యూస్ అవ్వదు ఓకే గైస్ ఈరోజు ఎంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఓకే అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టే ట్యూన్ బేస్ అయితే బిల్డ్ చేయమని అడిగారు అలాగే మోస్ట్ ప్యాక్స్ కూడా ఆడమని అడిగారు మీరు సపోర్ట్ ఇస్తే లైవ్ కూడా పెడతాను ఓకే లైవ్ కూడా 100% లైవ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను లైవ్ ఎందుకంటే సపోర్ట్ రావాలి అంటే చూస్ రావు కదా ఫోన్ ఆల్రెడీ ఫీచర్ పెరిగింది చూస్ రావు కదా ఇది అక్కడ వచ్చేసి క్యారెట్ పెడితే ఎందుకు పెడుతున్నాను టాప్ పెట్టలేదు పెద్ద వ్యూస్ రావు అందుకని నేనైతే పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ అయితే లైవ్ అయితే ఆల్రెడీ లైవ్ కూడా చేసుకున్నట్టు చేస్తారు కదా గూగుల్లో ఆల్రెడీ చేస్తున్నట్టు కూడా మీరు అంతగా కావాలంటే ఆర్డర్ పక్క మా ఫ్రెండ్స్ షేర్ చేస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకే లైవ్ అయితే లైవ్లో ఓకే ఎంతో వీడియో సెండ్ చేస్తున్న వీడియో మీకు కామెంట్ చెప్పండి ఓకే ఎంతో సెండ్ చేస్తున్న వీడియో మీకు కంప్లీట్ చెప్పండి బాయ్ టేక్ కేర్ ఎంజాయ్ ది దసరా హాలిడేస్
బాయ్ గైస్, బాయ్.